దేశానికి స్వాతంత్ర్యం సంపాదించింది కాంగ్రెసే అన్నారు పార్టీ నేతలు. ప్రజలంతా స్వేచ్ఛగా బతికేలా జాతి నిర్మాణం జరగాలని నెహ్రూ ఆలోచించారని చెప్పారు. పేదల ఆకలి తీర్చేందుకే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకం తెచ్చిందని, ఇప్పుడు బీజేపీ పథకం పేరు మార్చడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. భారత్ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్దేనని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్లో 140వ జయంతి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పాకిస్తాన్కు భయపడుతున్నారని విమర్శించారు మహేష్ గౌడ్. రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో బీజేపీ ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాలని ఒక పట్టుదలతో సంకల్పంతో ఏర్పడినటువంటి అంటే దాదాపు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించింది. కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది. 140 ఏళ్లుగా ఆనాడు స్వాతంత్ర్యంలో, ఆ తర్వాత దేశ నిర్మాణంలో తనదైన శైలిలో ప్రత్యేక పాత్ర వహిస్తూ సజీవంగా ముందుకు జరుగుతూ ఇలా 141 సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి ఈ శుభవేళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, రాష్ట్ర దేశ పౌరులకి శుభాకాంక్షలు. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించింది కాంగ్రెసేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు భట్టి. భూమి లేని నిరుపేదలకు ఆనాడు భూములు పంచిన చరిత్ర తమ పార్టీదేనని గుర్తు చేశారు. ప్రజలంతా స్వేచ్ఛగా బతికేలా జాతి నిర్మాణం జరగాలని ఆనాడు నెహ్రూ ఆలోచించారని చెప్పారు. నిలబడి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పుట్టినటువంటి రోజు, ఆవిర్భావించినటువంటి రోజు 1885 డిసెంబర్ 28 నాడు కేవలం 86 మంది ప్రతినిధులతో ముంబైలో తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొదలైనటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం ఈరోజు అత్యంత ప్రజాస్వామ్య పునాదులపై ప్రపంచమంతా గర్వించేటట్టుగా నిలబడి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగటానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు స్థాపించిందే కాంగ్రెస్ అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వలసలు, పేద ప్రజల ఆకలి తీర్చేందుకే గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నాం. నెహ్రూపై బీజేపీ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి అజారుద్దీన్. గాంధీ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయడం సరికాదని సూచించారు. మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి ఏదైతే ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యక్తులకు ఉపయోగపడుతుందో ఈ పుట్టతోని ఈ మన్రేగా స్కీమ్ ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఏ నిరుపేదలకైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40%, 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. मैं ये कहना चाहूँगा कि देखिए काफ़ी एकदम रईस आदमी थे और बहुत एकदम पैसे वाले आदमी थे और बड़े लॉयर थे, बट उनको क्या ज़रूरत थी कि कांग्रेस पार्टी स्टार्ट करने की और जो अपने इंडिपेंडेंस की जो लड़ाई हो रही थी उस टाइम पे लड़ाई में आने की. जितना जवाहरलाल नेहरू साहब ने जेल में जितना दिन कटाए हैं, तो लड़ाई में आने की जितना जवाहरलाल नेहरू साहब ने जेल में जितना दिन कटाए हैं. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గాంధీ నేతృత్వంలో స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. సిరిసిల్లలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు విప్. ప్రపంచంలో భారత్ను కాంగ్రెస్ అగ్రగామిగా నిలిపిందన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పతాకావిష్కరణ గావింపై చేసుకుని పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకొని పోతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మార్చినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్ర్యం తేవడంతో పాటు అనేక రంగాల్లో భారత్ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ కృషి చిరస్మరణీయమని చెప్పారు.